నమస్తే అందరికీ, వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. టీజీపీఎస్సీ నుండి గ్రూప్ 2కి సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. వీడియో పూర్తి వరకు చూడండి. సో వీడియో డిస్క్రిప్షన్లో కూడా వెబ్సైట్ యొక్క లింక్ కూడా ఇస్తాను, మీరు కూడా అప్డేట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మన గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించి నోటిఫికేషన్ నెంబర్, డేటెడ్ చూసుకోవచ్చు. జనరల్ రిక్రూట్మెంట్, ఎడిట్ ఆప్షన్, వెబ్ నోట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎడిట్ ఆప్షన్ ఏంది, డేట్ ఏంది, లేకపోతే ఏమి ఇచ్చారని చెప్పేసి ఒకసారి అయితే చూద్దాం. కాబట్టి వీడియో పూర్తి వరకు అయితే చూడండి, మీకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ గ్రూప్ 2 సర్వీసెస్ అని చూడండి, నోటిఫికేషన్ నెంబర్, డేటెడ్. సో ఇక్కడ మనకేంటంటే వెబ్ నోట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇదేంటంటే ఎడిట్ ఆప్షన్కి సంబంధించి. ఓకేనా? ఇక్కడ చూడండి మనకు. సో దట్ ఫైనల్ ఎడిట్ ఆప్షన్ to make corrections if any in the online application. Okay, so form is provided on the following dates అంటే ఇవ్వడం జరిగింది. సో ఎడిట్ ఆప్షన్కి సంబంధించి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎడిట్ ఆప్షన్ వుడ్ బి ఎనేబుల్డ్ ఫ్రమ్ డేట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 16/6/2024 10 AM అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎడిట్ ఆప్షన్ సంబంధించి 20/6/2024 ఇక్కడ 5 PM అంటే ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి డేట్స్ చూసుకోండి ఈ ఎడిట్ ఆప్షన్ సంబంధించి. అండ్ ఇక్కడ మనకు ద క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో డైరెక్టెడ్ టు గో త్రూఅవుట్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటూ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి మిత్రులారా. ఒకసారి అయితే ఖచ్చితంగా కంప్లీట్గా చూడండి. సో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. సో ఇది మనకు ఎడిట్ ఆప్షన్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కు సంబంధించి కూడా ఇచ్చారు కాబట్టి ఈ పాయింట్స్ కూడా ఒకసారి చూడండి. ఓకేనా? సో ఇక్కడ జీవోకి సంబంధించి, దీనికి సంబంధించి ఒకసారి అయితే చూడండి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కొద్దిగా రీడ్ చేస్తే మీకు ఐడియా అయితే వస్తుంది. కేవలం మీకు అప్డేట్ తెలవాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం కూడా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాను.